హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేఘ సందేశం అప్కమింగ్ ప్రోమోలో ఏం జరిగిందంటే, ఆకాష్ శారద వాళ్ళు శరత్ చంద్ర ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శరత్ చంద్ర భూమిని చూసావమ్మ ఆ శారద ఎలా మాట్లాడుతుందో, ఆ శారద గుణమేంటో ఇప్పటికైనా నీకు అర్థమైందా అమ్మ అని అంటూ ఉండేసరికి అప్పుడు భూమి ఒక్కసారిగా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది నాన్న, శారద అత్తయ్య నన్ను కోడలుగా గగన్ బావ భార్యగా ఆ ఇంటికి పంపించమని, వాళ్ళ కోడల్ని వాళ్ళ ఇంటికి పంపించమనే కదా అడుగుతున్నారు. అందులో నాకైతే ఏది కూడా తప్పుగా అనిపించటం లేదు నాన్న. అయినా మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని భూమి శరత్ చంద్రతో అంటూ ఉండేసరికి భూమి మాటలకి శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయి భూమి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు అపూర్వ కూడా ఇదే మంచి సమయం, తండ్రి బిడ్డల్ని వేరు చేయొచ్చు అన్నట్లుగా వెంటనే, చూసావా బావా మన భూమి బలహీనత, మనం మన భూమి కోసం ఎంత మంచి ప్రయత్నం చేస్తున్నా కానీ భూమికి ఎప్పుడు కూడా మనం చెడ్డవారం లాగానే కనిపిస్తూ ఉంటాం. ఎంతసేపు భూమి తన అత్తింటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది తప్ప మన గురించి ఎప్పుడు కూడా ఆలోచించదు బావా అని అంటూ ఉండేసరికి వెంటనే శరత్ చంద్ర లేదు, అలాంటి వ్యక్తిత్వం లేని మనుషుల మధ్యకి నా బిడ్డను నేను ఎప్పటికీ కూడా పంపించను, అలాంటి మనుషుల దగ్గరికి భూమిని ఎప్పుడు కూడా నేను పంపించలేను అని అంటూ ఉంటాడు. వెంటనే అప్పుడు అక్కడే ఉన్న మీర, మరి ఇప్పుడు భూమిని ఏం చేస్తావన్నయ్య అని అడుగుతూ ఉండేసరికి శరత్ చంద్ర, భూమిని నేను ఇక్కడ ఉంచలేను, అలాగనే తన అత్తవారింటికి కూడా పంపించలేను, అందుకని భూమిని వేరే ఎక్కడికైనా పంపించాలని అనుకుంటున్నాను, అది ఎక్కడికో కాదు అబ్రాడ్కి అని అంటూ ఉండేసరికి శరత్ చంద్ర మాటలకి భూమి శాఖ చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న అపూర్వ, ఎస్పీ సూర్య కూడా శరత్ చంద్ర మాటలకు షాక్ అయి ఒకరినొకరు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత శరత్ చంద్ర, భూమిని అబ్రాడ్ పంపించడమే నా నిర్ణయాన్ని ఎవరు మార్చలేరని భూమికి వేలు చూపిస్తూ గట్టిగా కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శరత్ చంద్ర మాటలు విని భూమి కుంగిపోయి ఒక్కసారిగా కుప్పకూలి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కేపీ అయితే ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి భూమి అబ్రాడ్ వెళ్లకుండా ఎలాంటి ప్లాన్ వేసి శరత్ చంద్రని ఒప్పించి తన అత్తారింటికి వెళ్తుందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.